అండి ఎప్పుడు ఇడ్లీలు, బోండాలు, వడలు, దోశలే కాకుండా అప్పుడప్పుడు పెసరట్టు ట్రై చేయండి. చాలా బావుంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది. ఇక్కడ మీరు ఏ కప్ అయినా తీసుకోండి, ఏ గ్లాస్ అయినా తీసుకోండి. ఒక గ్లాస్ వరకు నేనైతే పచ్చ పెసర్లు తీసుకున్నాను. అందులో ఒక 3 స్పూన్స్ వరకైతే రైస్‌ని తీసుకోండి. రైస్ తీసుకోవడం వల్ల దోశ అనేది చాలా కడగ్గా, క్రిస్పీగా వస్తుంది. ఈ 2 బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసి వాటర్ పోసేసి 2 టైమ్ ఫ్రెష్‌గా వాష్ చేసిన తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసి ఒక 3 అవర్స్ లేదంటే నైట్ అంతా అలాగే నానబెట్టేసేయండి. ఇప్పుడు మిక్సీలో వేసేసిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీరా, రుచికి సరిపడా సాల్ట్ వేసి వాటర్ పోసుకుంటూ మంచి పేస్ట్ లాగా అయితే పట్టుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దోశనైతే పెసరట్టు అయితే వేసుకోవడమే. ఇప్పుడు మనం ఇలా వేసేసుకున్న తర్వాత పైనుండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ముందు వైపు వెనుక వైపు మంచిగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా పెసరట్టు అయితే రెడీ. దీంతో పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.